నాగార్జున కెరీర్లో అతిపెద్ద హిట్ సోగ్గాడే చిన్నిడాయన. ఈ చిత్రానికి సీక్వెల్ గా బంగారాజు వచ్చింది. ఈ చిత్రంలో నాగార్జున డ్యూయల్ రోల్లో కనిపించడంతో పాటు నాగచైతన్య ప్రధాన పాత్రలో హీరోగా చేశారు. బంగారాజు స్వర్గంకి వెళ్లి తన జీవితాన్ని ఆస్వాదిస్తూనే ఉంటాడు. ఒక మంచి రోజు అతని భార్య కూడా చనిపోయి స్వర్గంలో చేరింది. బంగారాజుకి అతని మనవడు అంటే చిన్న బంగారాజు ప్లే బాయ్ గా మారాడని మరియు జీవితంలో సీరియస్ గా లేడని ఆమె వెల్లడిస్తుంది. ఆమె బంగారాజును మరోసారి భూమికి తిరిగి వెళ్లి విషయాలను సరిచేయమని బలవంతం చేస్తుంది. ఇది సరిపోకపోతే గ్రామంలోని ప్రధాన విలన్లతో చిన్న బంగారాజుకు కూడా సమస్యలు ఉన్నాయి. బంగారాజు ఎలా దిగి వచ్చారు, ఎలా సరిపెట్టాడు అనేది మిగతా కథ. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా హిట్ అయింది. కానీ ఆ తర్వాత నాగ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాతో వస్తే సూపర్ హిట్ కొట్టొచ్చని నా సామిరంగతో మరోసారి తెలుసుకున్నారు నాగార్జున. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఫ్యామిలీ చిత్రం నా సామిరంగ సూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమా ప్రమోషన్ టైంలో బంగారాజు సిరీస్ ఉంటుందని, అదొక ఫ్రాంచైజీగా డిఫరెంట్ పార్ట్స్ గా తీస్తామని చెప్పారు. దాంట్లో భాగంగా బంగారాజు 2 మొదలు పెట్టాలని చూస్తున్నారు. త్వరగా షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే సంక్రాంతికి బంగారాజు 2 ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని నాగ్ ప్లాన్ చేస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయన కథ ముగిసిన చోట నుంచి బంగారాజు కథ మొదలవుతుంది. కొడుకు రాము అంటే నాగార్జున, కొడలు సీతని కలిపి వాళ్ళ సమస్యని పరిష్కరించి పైకెళ్లిన బంగారాజు ఈసారి మనవడు చిన్న బంగారాజు అంటే నాగ చైతన్య కోసం పై నుండి మళ్ళీ కిందికి రావాల్సి వస్తుంది. అతని మనవడి కళ్యాణంతో పాటు లోక కళ్యాణం కోసం బంగారాజుని కిందకి పంపిస్తాడు యమధర్మరాజు. అలా చిన్న బంగారాజు కోసం ఆత్మగా దూరి అతనికి పెద్ద బంగారాజు ఎలా సాయం చేశారు. భార్య సత్యభామ అంటే రమ్యకృష్ణ కోరిక మేరకు చిన్న బంగారాజుని నాగలక్ష్మి అంటే కృతి శెట్టిని ఎలా కలిపారు. చిన్న బంగారాజుని చంపాలనే కుట్రతో పాటు ఊరి గుడిలో ఉన్న నిధులపై కన్నేసిన దుష్టశక్తుల పన్నాగాల్ని బంగారాజు ఎలా తిప్పికొట్టాడనేదే మిగతా కదా. ఇప్పుడు బంగారాజు ముగిసిన చోట సీక్వెల్ స్టార్ట్ అవుతుందని సమాచారం. బంగారాజులో నాగ చైతన్య నటించిన సీక్వెల్లో నాగార్జునతో పాటు అఖిల్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. అఖిల్ కెరీర్ లో పెద్ద హిట్స్ లేవు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఒకటే యావరేజ్ హిట్ అయింది. దాంతో బంగారాజు సీక్వెల్ తో అఖిల్ కి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని నాగ్ డిసైడ్ అయ్యట. సోగ్గాలుగా నాగార్జున, నాగ చైతన్య చేసిన హంగామ్ అనే సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆత్మక దూరితే తప్ప సందడి చేయాలనే విధంగా నాగ చైతన్య పాత్రని తీర్చిదిద్దడంతో చాలా చోట్ల నాగార్జునని హైలైట్ అయ్యారు. ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. అలాగే సీక్వెల్లో అఖిల్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది. మొదటి 2 సినిమాలు తీసిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ బంగారాజు సీక్వెల్ కూడా డైరెక్ట్ చేస్తాడని సమాచారం. మరి ఫిలిం నగర్ లో వస్తున్నట్లు వచ్చే పండుగకు నాగార్జున బంగారాజు 2తో ఆడియన్స్ ముందుకు వస్తాడేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.